రైతు సోదరులకు నమస్తే అండి. మాకైతే బావి ఉందండి. ఆ బావి నుండి ఇక్కడికి వచ్చేసి మాకు ముగ్గురికి వెళ్తాయి వాటరు. అయితే మా పొలం అయింది కాబట్టి ఈ రోజు నుండి అయితే వాటర్ బంద్ చేస్తున్నాము. ఈ విధంగా అయితే వాటర్ మా దాంట్లోకి వెళ్ళకుండా పెట్టాను అండి. ఇదైతే మేము డ్రమ్ సీడ్ వేసుకున్నాము. 2 years నుండి డ్రమ్ సీడే వేస్తున్నాము. కూలీలు కరెక్ట్ టైంకి దొరకక మేమైతే డ్రమ్ సీడ్ అయితే వేసుకున్నాము. చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో నేను చూసి కామెంట్ చేయండి. అయితే ఇది మేము డ్రమ్ సీడ్ విధానంలో మేమైతే ఇంతకుముందుకు ఒడ్లు గుప్పేది డ్రమ్ సీడ్ వేసే విధానంలో అయితే ఫుల్ వీడియోలు అయితే విట్టినాం కదా, అదే ఓరి ఇప్పుడు అయిపోయింది, తడిగప్పుతున్నామండి. అయితే ఈ డ్రమ్ సీడ్ విధానంలో చూడండి ఒక విధానం. ఇప్పుడు ఇంకో ఈ పక్కన మా అన్న వాళ్ళదే, ఇదేమో నాటు పెట్టిరు. అయితే దానికి దీనికి పెద్ద పరాకే ఉండదండి, కొంచెం తేడా ఉంటే. అయితే డ్రమ్ సీడ్ విధానం వేస్తే ఈ రకంగానైతే రెండు ఒకసారి వచ్చినాయి మనకు. ఇప్పుడు అది కూడా తడిదెత్తున్నాము, ఇది కూడా తడిదెత్తున్నాము. అయితే ఈ డ్రమ్ సీడ్ విధానం వల్ల ఏంటంటే రైతుకు కొంత సేఫ్ అవుతుంది. ఈ విధానాన్ని అయితే రైతులైతే కొంచెం చూడండి. అయితే మనము వరిని తడి వదిలేటప్పుడు ఏం చేయాలంటే ఇంచుమించుగా మనకు సగం గింజలేమో రెడ్ అయిపోతాయి, ఒక సగం గింజలేమో పచ్చగా ఉంటాయి. ఆల్రెడీ మనం వాటర్ మీదనే ఫుల్ నీళ్ళ మీద బారిన వడిసేనైతేనేమో ఈ విధంగా ఉన్నప్పుడు అయితే వదిలేయాలి. మామూలుగా వర్షాలకు పెడతారు కదా నీళ్ళు, ఈ మధ్య ఇప్పుడు ఈసారి అయితే మనకు నీళ్ళ కరువు అయితే ఎక్కువనే ఉంది కాబట్టి వర్షాలకు వాడినప్పుడు అయితే ఇంచుమించుగా రేపు ఎల్లుండి కోసేటంత వరకు కూడా వాటర్ పెట్టాలి. ఎందుకంటే వరి మొత్తం ఇట్లా కూలిపోతుంది. దానివల్ల రైతులకు కొంచెం ఇబ్బంది అవుతుంది, మిషన్కి మళ్ళీ కోసేటప్పుడు టైం ఎక్కువ అవుతుంది, దానివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం వర్షాలతో మీద కోసినప్పుడు అయితే కోసినంత వరకు ఒక 2-3 రోజుల వరకు కోసినంత వరకు కూడా పెట్టాలి. ఎందుకంటే అప్పుడు మిషన్ ఆల్రెడీ ఎండిపోయే ఉంటుంది కాబట్టి మిషన్ ఏం దిగబడదు. ఈ విధంగా రెగ్యులర్గా ఇది మాది మొదటి మరి కాబట్టి రెగ్యులర్గా ఎప్పుడు వాటర్ పారింది కాబట్టి తొందరనే మేమైతే తడి వదిలేసినాము. ఈ రోజే వదిలేసినాము. ఒక వారం 10 రోజుల తర్వాత అయితే ఇది హార్వెస్టింగ్ చేస్తామండి. ఓకే. అయితే ఒక్కటే అండి, ఇది ఇప్పుడు డ్రమ్ సీడ్ వేస్తుంది. ఇదేమో మన కూలీల ద్వారా నాటుబెట్టి ఇచ్చిన వరి, ఇదేమో డ్రమ్ సీడ్ వేస్తున్నాము. దీనికి దానికైతే మీరు తేడా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయా లేకుంటే ఇది కొంచెం తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉందా, ఏ విధంగా ఉందో మీరైతే ఒక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.